హై వాస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం అయితే కసరత్తు అయితే బాగా జరుగుతుంది. ఆల్రెడీ మొదటి లిస్ట్ లో స్టేట్ లెవెల్లో కొంతమంది లీడర్స్ కి అయితే ఆల్రెడీ ఇటు జనసేన తరపు నుంచి కొంతమందికి, అటు బీజేపీ తరపు నుంచి, ఇటు మెయిన్ గా టీడీపీ తరపు నుంచి కొంతమందికి అయితే ఒక ఫస్ట్ లిస్ట్ లో అయితే నామినేటెడ్ పోస్టులు అయితే కొంతవరకు ఖరారు చేయడం అయితే జరిగింది. అయితే రెండో లిస్ట్ లో మెయిన్ గా చూసుకుంటే టీటీడీ దేవస్థానం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో దాని చైర్మన్ పదవి కానీ దానికి సంబంధించిన పాలక మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో ధర్మకర్తల కింద వ్యవహరిస్తారో వీళ్ళందరి లిస్ట్ అయితే బయటికి రానుంది. అయితే 2 రోజుల నుంచి కూడా నిన్నటి నుంచి ఇవాళ నుంచి కూడా రెండో లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనే దాని మీద అయితే తీవ్ర చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మెయిన్ గా సోషల్ మీడియా అంతా కూడా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ కూడా ఒక మంచి కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. అంటే గతంలో చూసుకుంటే టీటీడీ చైర్మన్ అంటే మాక్సిమం ఏదైతే పార్టీ అధికారంలో ఉంటుందో ఆ అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన మెయిన్ లీడర్స్ కింద ఎవరైతే బ్యాక్ బోన్ లో నిలబడతారో అలాంటి నాయకులకి అయితే టీటీడీ చైర్మన్ పోస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మన గతంలో చూసుకుంటే వైవి సుబ్బారెడ్డికి, భూమా కరుణాకర్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి అయితే ఇవ్వడం చూసాం. కానీ ఇప్పుడు ఏంటంటే పార్టీలకు అతీతంగా అంటే పార్టీలకు సంబంధం లేకుండా దైవభక్తితో కలిగి ఉన్న కొంతమంది ఎవరైతే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ప్రవచనాలు చెప్పే ఎవరైతే కొంతమంది పంతులు అంటే లైక్ మనకు చూసుకుంటే మెయిన్ గా మన ఆంధ్రప్రదేశ్ లో మన స్టేట్ లో చూసుకుంటే మెయిన్ గా ఇటు చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, ఇటుపక్క చూసుకుంటే మనకి గరికపాటి నరసింహారావు గారు కానీ వీళ్ళిద్దరు పేర్లు అయితే గట్టిగా అనిపిస్తున్నాయి. అందులో కూడా మెయిన్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అందులో మెయిన్ గా చూసుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ప్రవచనాలు బాగా చెప్పే విషయంలో అయితే చాగంటి కోటేశ్వరరావు గారికి అయితే టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇస్తున్నట్టయితే కొంచెం సమాచారం అయితే బయటకు అందుతుంది. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది అయితే ఇంకా క్లారిటీ అనేది ఇంకా రాలేదు. లిస్ట్ అయితే ఇంకా కొంచెం సందిగ్ధంలో పడ్డది. ఇంకా ఫైనల్ లిస్ట్ అంటే సెకండ్ లిస్ట్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు. కానీ చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కింద అయితే మాత్రం ఈసారి రాజకీయాలకు అతీతంగా ఎవరైతే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెంది ఇటు దేవుడి దైవభక్తుల ప్రవచనాలు చెప్పే వ్యక్తులు ఉంటారో, అంటే దేవుడి ప్రవచనాలు చెప్పి దైవభక్తి ఎక్కువ కలిగిన వారు ఉంటారో వాళ్ళకి ఇచ్చేటట్టయితే ఆలోచిస్తున్నట్టయితే తెలుస్తుంది. అందులో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద చాగంటి కోటేశ్వరరావు గారిని అయితే టీటీడీ చైర్మన్ కింద ఇస్తున్నట్లయితే కొంత సమాచారం అయితే తెలుస్తుంది. మరి గరికపాటి నరసింహారావు గారు కూడా సేమ్ అదే వాల్యూతో ఉన్నారు. కొంతమంది ఆయనకి నచ్చుతారు, కొంతమంది ఈయనకి నచ్చుతారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు ఏంటనేది అయితే ఫైనల్ ఇంకా క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియాలో ఎక్కువ మాత్రం కాబోయే టీటీడీ చైర్మన్ కింద చాగంటి కోటేశ్వరరావు గారికి ఆ పదవి ఇస్తున్నట్లయితే కొంత సమాచారం అయితే తెలుస్తుంది. కానీ గరికపాటి నరసింహారావు గారికి కూడా ఖచ్చితంగా ఈ దేవాదాయ శాఖకు సంబంధించి వేరే దానికి ఏదో ఒక దానికి సంబంధించి ఆయనకు కూడా ఒక కీలకమైన పదవి ఇస్తారు అనేది ఖచ్చితంగా సమాచారం అయితే తెలుస్తుంది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇప్పుడు టీటీడీ రాబోయే స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు సంథింగ్ ఏవో ఉన్నాయంట. వాటికి సంబంధించి కూడా టీటీడీ చైర్మన్ ని అండ్ ఎవరైతే ధర్మకర్తల కింద వ్యవహరిస్తారో పాలక మండలి వీళ్ళందరినీ కూడా అర్జెంట్ గా ఫస్ట్ ఆ లిస్ట్ అనేది రెడీ చేసి అది రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే చాలా స్పీడ్ గా స్పందిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ రేపటిలోపు ఖచ్చితంగా టీటీడీ చైర్మన్ అంటే 2-3 రోజుల్లోనే కేవలం టీటీడీ చైర్మన్ ఎవరు అనేది అయితే బయటికి రిలీజ్ చేసేటట్టు అయితే తెలుస్తుంది. ఫైనల్ గా అయితే ఇటు పవన్ కళ్యాణ్ గారి ప్రిఫరెన్స్, అటు చంద్రబాబు నాయుడు గారు ప్రిఫరెన్స్ చూసుకొని చాగంటి కోటేశ్వరరావు గారిని ఫైనల్ చేసేటట్టు అయితే తెలుస్తుంది.